హాయ్ గైస్ అందరూ ఎలా ఉన్నారు? సో ఇవాళ ఈ వీడియోలో వచ్చేసరికి బీఎస్సీ నర్సింగ్ ఓకేనా? సో బీఎస్సీ నర్సింగ్ సంబంధించి 2026 అడ్మిషన్ ప్రాసెస్ కోసం క్లారిటీగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. అడ్మిషన్ ప్రాసెస్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎంట్రన్స్ ఎగ్జామ్ ఏంటి, కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అని చెప్పేసి మీకు నేను క్లారిటీగా ప్రతిదీ కూడా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. సో మీరు చేయాల్సిందల్లా ఏంటంటే ఫస్ట్ వచ్చేసరికి మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వాలి ఓకేనా? టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయితే 2026కి సంబంధించి బీఎస్సీ నర్సింగ్ లేకపోతే నీట్ కానివ్వండి, లేకపోతే పారామెడికల్ కానివ్వండి, ఫార్మసీ కానివ్వండి, ప్రతి కౌన్సిలింగ్ సంబంధించి ప్రతి చిన్న అప్డేట్ కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాం అనమాట. సో ఖచ్చితంగా అందరూ కూడా వెళ్ళి మన టెలిగ్రామ్ ఛానల్లో ఖచ్చితంగా జాయిన్ అయితే అవ్వండి. దాంతో పాటు మీరు ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదా, సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్ క్లిక్ చేసి ఆన్లో పెట్టుకోండి. అప్పుడు మీకు బీఎస్సీ నర్సింగ్ సంబంధించి కానివ్వండి, ఆంధ్రప్రదేశ్ బైపీసీ చేసిన వాళ్ళకి మెడికల్ కౌన్సిలింగ్ సంబంధించి ప్రతి కోర్సుకి సంబంధించి అప్డేట్స్ అన్ని కూడా వస్తుంటాయి అన్నమాట. ఓకేనా? బెల్ నోటిఫికేషన్ క్లిక్ చేసి ఆన్లో పెట్టుకోండి, ఖచ్చితంగా కూడా సబ్స్క్రైబ్ చేసుకొని. ఇక్కడ టాపిక్ అయితే వెళ్ళినట్లయితే ముందుగా దీనికి సంబంధించి ఎంట్రన్స్ ఎగ్జామ్ ఏంటి ఓకేనా, దీనికోసం క్లారిటీ అయితే ఇస్తానండి. బీఎస్సీ నర్సింగ్ సంబంధించి 2026లోని ఎంట్రన్స్ ఎగ్జామ్ అయితే ఏపీ ఎన్సీఈటీ ఉంది కదండి, అదైతే కాదనమాట. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీకు ఏపీ ఎన్సీటీ ఎగ్జామ్ అయితే ఉంటుందని చెప్పి మీరైతే భ్రమపడవద్దు. మీకు ఎంట్రన్స్ ఎగ్జామ్ చేయించేస్తారు. 2025లో పెట్టారు కానీ ఇప్పుడు 2026లోని ఎంట్రన్స్ ఎగ్జామ్ వచ్చేసరికి నీట్ 2026 అనమాట. నీట్ 2026 ఎవరైతే రాసి క్వాలిఫై అవుతారో వాళ్ళకి మాత్రమే బీఎస్సీ నర్సింగ్లో సీట్ అయితే వస్తుందన్నమాట. అయితే బీఎస్సీ నర్సింగ్లో నీట్ రాసిన వాళ్ళకి అయితే చాలా మంది దీన్ని చూసి ఫేక్ అయితే అనుకుంటున్నారనమాట. నిజంగానే మనకి బీఎస్సీ నర్సింగే అఫీషియల్ ఎంట్రన్స్ ఎగ్జామ్. ఎన్టీఆర్ యూనివర్సిటీ వాళ్ళు బీఎస్సీ నర్సింగ్ అడ్మిషన్స్ ఎప్పుడు కూడా ఎవరు కండక్ట్ చేస్తారంటే ఈ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ వాళ్ళే కండక్ట్ చేస్తారనమాట. సో ఈ యూనివర్సిటీ వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి కాలేజీ కూడా ఓకేనా, సో మీకు ఏపీలో కనిపించే ప్రతి నర్సింగ్ కాలేజీకి సంబంధించి అడ్మిషన్స్ అన్ని కూడా వీళ్ళే ఫిల్ చేస్తారండి. బోత్ మేనేజ్మెంట్ కోటా అలాగే కన్నర్ కోటా. ఇక్కడ కన్నర్ కోటా అంటే ఓకేనా సిక్యూ అండ్ ఎంక్యూ. మేనేజ్మెంట్ కోటా అంటే మీ అమౌంట్ మీరే పే చేసుకుంటారు, మీకు ఎలాంటి ఫీజు రింబర్స్మెంట్ రాదు మేనేజ్మెంట్ కోటాలో అయితే మాత్రం. అలాగే ఇక్కడ కన్నర్ కోటాలో అయితే మీకు ఫీజు రింబర్స్మెంట్ అమౌంట్ అయితే వస్తుందన్నమాట. ఇది ఫ్రీ సీట్ లెక్క అన్నమాట. దీంతో పాటు ఇక్కడ మనకి ఇది ఓకే బీఎస్సీ నర్సింగ్ సంబంధించి ఓకే ఇక్కడ పబ్లిక్ నోటీస్ అని చెప్పేసి అయితే రిలీజ్ చేశారు. 23 ఫిబ్రవరిని రిలీజ్ చేశారనమాట. సో ఇక్కడ నేను ఓపెన్ చేసి నేను మీకు చూపిస్తాను, లైవ్ ప్రూఫ్ అనమాట ఇది. ఈ యూనివర్సిటీ వాళ్ళే మనకి అఫీషియల్ గా చెప్పడం జరిగింది ఓకేనా. ఇన్ ద వ్యూ ఆఫ్ అబోవ్ అడ్మిషన్స్ ఓకేనా 2026 ఎందుకంటే 2027 ఈ అకాడమిక్ రాబోయే అకాడమిక్ ఇయర్ లో ఓకేనా అడ్మిషన్స్ విల్ బి బేస్డ్ ఆన్ ఎపిరెన్స్ ఇన్ నీట్ యూజీ ఓకేనా. నీట్ యూజీ 2026కి సంబంధించి అనమాట. సో అది రాసి క్వాలిఫై అయితేనే మీకు బీఎస్సీ నర్సింగ్ సంబంధించి సీట్ అయితే ఇస్తారు ఓకేనా. బీఎస్సీ నర్సింగ్ 4 years డిగ్రీ కోర్స్ చేయాలంటే నీట్ యూజీ ఎంట్రన్స్ ఎగ్జామ్ అయితే మీరు క్వాలిఫై అయ్యి ఉండాలన్నమాట ఓకేనా. సో మీకు హెవీ మార్క్స్ అయితే రావాల్సిన అవసరం అయితే లేదండి ఓకేనా, మినిమం మార్క్స్ సరిపోతుంది అనమాట. ఆ నీట్ యూజీ కూడా ఎవరైతే అప్లై చేసుకుందాం అనుకుంటున్నారో ఇది అఫీషియల్ వెబ్సైట్ అనమాట, neet.nta.nic.in అని చెప్పేసి. ఇక్కడ అనమాట ఇక్కడ మనకి ఇన్వైటింగ్ ఆన్లైన్ అప్లికేషన్ కదా, దాని మీద క్లిక్ చేసినట్లయితే మీకు దానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే వస్తాయన్నమాట. ఇది పబ్లిక్ నోటీస్ నీటికి సంబంధించింది అనమాట. ఇక్కడ నీటికి సంబంధించి రిజిస్ట్రేషన్ ఫీజు అయితే ఉంటుంది ఓకే. ఎవరైతే జనరల్ ఉంటారో 1700, ఓబీసీ వాళ్ళకి 1600, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 1000 రూపీస్ అయితే అడుగుతున్నారు అనమాట ఓకే. లాస్ట్ డేట్ ఏంటి, లాస్ట్ డేట్ 8th మార్చ్ అనమాట. 8th మార్చ్ కల్లా కూడా ఖచ్చితంగా ఎవరైనా నీట్ యూజీకి ఓకే నీట్ 2026కి అప్లై చేసుకోకపోతే అప్లై చేసుకోండి. తెలుగులో కూడా ఎగ్జామ్ అయితే ఉంటుంది. మీరు తెలుగు మీడియం అయితే తెలుగులో కూడా మీరు ఎగ్జామ్ అయితే రాయొచ్చు అనమాట ఓకేనా. సో ఇదనమాట మనకి నీట్కి సంబంధించింది ఓకే. మీకు ఎగ్జామ్ కూడా ఎప్పుడు ఉంటుందంటే ఈ నీట్ ఎగ్జామ్ అనేది 3rd మే రోజున అయితే ఉంటుంది అనమాట ఓకేనా. డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ 3rd మే రోజు ఉంటుంది. ఆల్ ఇండియా వైజ్ గా ఒకేసారి ఈ నీట్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. వెరీ స్ట్రిక్ట్ గా కండక్ట్ చేస్తారు. టైమింగ్ కూడా వచ్చేసరికి ఆఫ్టర్నూన్ 2 PM నుంచి ఓకే మనకి ఈవినింగ్ 5 PM వరకు టైం అయితే ఉంటుంది అనమాట. ఎగ్జామ్ అయితే ఉంటుంది. అడ్మిట్ కార్డు రిలీజ్ చేసిన దీనికి సంబంధించి ఏమైనా ఓకే హాల్ టికెట్లు రిలీజ్ చేసిన, అడ్మిట్ కార్డు, సిటీ ఇంటిమేషన్ స్లిప్ రిలీజ్ చేసిన ఓకే, డ్రెస్ కోడ్ ఎలా ఉండాలి, నీట్ ఎగ్జామ్ ఎలా క్వాలిఫై అవ్వాలి, నీట్ ఎగ్జామ్ టిప్స్ కానివ్వండి, లేకపోతే నీట్ ఎగ్జామ్ సంబంధించి ఏమైనా చీట్ కోడ్స్ ఉంటే అవి కానివ్వండి, అన్ని కూడా మన యూట్యూబ్ ఛానల్ అయితే ప్రొవైడ్ చేస్తాము. సో మీరు చేయాల్సింది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకొని చూడాలి.
గుర్తుపెట్టుకోండి. అప్లికేషన్ ఓపెన్‌లో ఉంది. 8థ్ మార్చ్ కల్లా కూడా అప్లై చేసుకోండి. బీఎస్సీ నర్సింగ్ స్టూడెంట్స్ కూడా అప్లై అయితే 100% చేసుకోండి. ఉత్తి బీఎస్సీ నర్సింగ్ అనే కాదండి. చాలా అడ్మిషన్స్‌కి అయితే ఇది కంప్లీట్ చేసేస్తుందన్నమాట ఇక్కడ. చూస్తున్నారు కదా! ఉత్తి బీఎస్సీ నర్సింగ్ మాత్రమే కాదు. దీనికి సంబంధించి ఏదైతే ఇక్కడ మనకి చూస్తున్నారు కదా! బీహెచ్ఎంఎస్, ఎంబీబీఎస్ ఓకేనా? బీఏఎంఎస్, బీయూఎంఎస్, ఓకే బీడీఎస్, డెంటల్ సైన్స్, అలాగే వెటర్నరీ సైన్స్, అలైడ్ హెల్త్ సైన్సెస్ అన్నిటికి కూడా అడ్మిషన్స్ అన్ని కూడా ఇక్కడ మనకి దీని ద్వారానే జరుగుతాయన్నమాట. నీట్ ద్వారానే. ఖచ్చితంగా నీట్ రాయండి. నీట్ ప్యాటర్న్ తెలుసుకోండి. నీట్‌కి సంబంధించి ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. అప్పుడే మీకు బీఎస్సీ నర్సింగ్ కానివ్వండి, లేకపోతే ఇతర కోర్సులకు సంబంధించి అయితే వస్తుంది. ఎలాంటి ఎంసెట్ కానివ్వండి, ఈఏపీ సెట్‌కి సంబంధమే లేదు బీఎస్సీ నర్సింగ్ అయితే. ఓకే. ఈఏపీ సెట్‌తో మాకు సీట్లు వస్తాయని బీఎస్సీ నర్సింగ్ అయితే ఉన్నట్లయితే ఆ భ్రమ నుంచి బయటకొచ్చి మీ ఫ్రెండ్స్ అందరికి చెప్పండి. నీట్ రాస్తేనే బీఎస్సీ నర్సింగ్ సీటు. ఎలాంటి నర్సింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ లేదు. లేకపోతే ఎలాంటి ఎంసెట్ కూడా లేదని చెప్పేసి క్లియర్‌గా అయితే చెప్పియండి. మరి బీఎస్సీ నర్సింగ్ సంబంధించి మనకి ఫేజ్ 3 ఇంకా మేనేజ్మెంట్ కోటా ఫేజ్ 1 అలాట్మెంట్స్ అయితే మనకి రిలీజ్ చేశారనమాట. మంచి ఆపర్చునిటీ అయితే మన శాస్త్ర కాలేజ్‌లో ప్రొవైడ్ చేస్తున్నారండి. శాస్త్ర కాలేజ్‌కి సంబంధించి మనకి మేనేజ్మెంట్ సీట్స్ అయితే ఓపెన్ చేస్తున్నారనమాట. ఈ కాలేజ్‌లో అయితే మనకి మంచిగా బీఎస్సీ నర్సింగ్ సంబంధించి ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో, మంచి ప్లేస్‌మెంట్స్ అయితే ఉంటాయి. దాంతో పాటు మంచి ట్రైనింగ్ అయితే ఉంటుంది కాబట్టి వెంటనే మేనేజ్మెంట్ కోటాలో జాయిన్ అవ్వండి. సో, సెకండ్ ఫేజ్ బీఎస్సీ నర్సింగ్ మేనేజ్మెంట్ కోటాలోని శాస్త్ర నర్సింగ్ కాలేజ్‌ని మీరు సింగిల్ ఆప్షన్ కింద అయితే పెట్టుకోండి. ఖచ్చితంగా మీకు సీట్ అయితే వస్తుందన్నమాట. వెబ్ ఆప్షన్స్‌లో కౌన్సెలింగ్‌కి సంబంధించి ఇండియన్ ఐఎన్‌సీ అన్నమాట. ఇండియన్ నర్సింగ్ కౌన్సిలింగ్ వారు మనకైతే ఈ అప్డేట్ అయితే మనకి రిలీజ్ చేశారన్నమాట. ఆల్ ఇండియా వైస్‌గా కూడా ఈ కరిక్యులమ్ అయితే మనకి రిలీజ్ చేశారన్నమాట. నర్సింగ్ సంబంధించి ప్రతిది కూడా వీళ్ళే క్లారిటీగా డిసైడ్ చేస్తారు కాబట్టి, సో వాళ్ళు చెప్తుంది ఏంటంటే, ఈ నర్సింగ్ కౌన్సిలింగ్ సంబంధించి ఎగ్జామినేషన్ ఏమైతే ఉంటుందో అది 5థ్ జూన్ లోపు అయితే కంప్లీట్ అవ్వాలి. 15థ్ జూన్‌లో కంప్లీట్ అవ్వాలని చెప్తున్నారన్నమాట. అంటే మన స్టేట్ వాళ్ళే నీట్ పెట్టుకున్నారు. వేరే స్టేట్ వాళ్ళు వేరే ఎగ్జామ్ పెట్టుకోవచ్చు. కాబట్టి ఏ ఎగ్జామ్ మీరు పెట్టుకున్నా ఆ ఎగ్జామ్ అనేది 15థ్ జూన్‌లో కంప్లీట్ చేయమంటున్నారు. మనకి ఎలాగో అంత అవసరం అయితే లేదు. మనకి నీట్ ఎగ్జామ్ అంతకన్నా ముందే కంప్లీట్ అయిపోతుంది కాబట్టి మనం టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. దాని తర్వాత అకాడమిక్ సెషన్స్ అన్నమాట. అంటే ఇక్కడ మనకి క్లాసెస్ అనేవి ఏవైతే ఉన్నాయో ఫస్ట్ ఆగస్ట్ కల్లా కూడా మనకి క్లాస్ స్టార్ట్ చేయమంటున్నారు. అంటే ఫస్ట్ ఆగస్ట్ కల్లా కూడా మనకి ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్‌ని కంప్లీట్ చేయండి అని చెప్పేసి అయితే వాళ్ళు చెప్పడం జరుగుతుందన్నమాట. ఓకే. ఇక్కడ నెలన్నర గ్యాప్ అయితే ఉంది కదండీ. 15థ్ జూన్ అంటే మనకి 15థ్ జూను, 30 జూన్ అలాగే మనకి 30థ్ జూలై అన్నమాట. కాబట్టి నెలన్నర గ్యాప్‌లోనే ఫస్ట్ ఫేజ్ ఆఫ్ అడ్మిషన్స్‌ని కంప్లీట్ చేయండి. ఆన్‌లైన్ అప్లికేషన్స్, వెబ్ ఆప్షన్స్ అన్నీ కూడా మీరు ఈ నెలన్నరలో కంప్లీట్ చేయండి అని చెప్తున్నారన్నమాట. ఫస్ట్ ఆగస్ట్ కల్లా కూడానా. దాని తర్వాత లాస్ట్ డేట్ ఆఫ్ అడ్మిషన్స్ అన్నమాట. అంటే మనకి ఫేజ్ 3 అన్నమాట. ఓకేనా. 3 ఫేజ్‌లు ఉంటాయి. ప్రతి ఫేజ్‌లో కూడా మీరు వెబ్ ఆప్షన్ పెట్టుకోవచ్చు. ఫేజ్ 3 వెబ్ ఆప్షన్స్ అనేవి 30థ్ సెప్టెంబర్ కల్లా కూడా క్లోజ్ చేయమని చెప్తున్నారన్నమాట. ఇది కౌన్సిలింగ్ సంబంధించి ఇచ్చిన అప్డేట్ అన్నమాట. ఎంట్రన్స్ ఎగ్జామ్ కోసం ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఓకేనా. కౌన్సిలింగ్ కోసం ఎక్స్‌ప్లెయిన్ చేశాను. దాంతో పాటు ఎంట్రన్స్ ఎగ్జామ్‌కి సంబంధించి కొన్ని డీటెయిల్స్ అన్ని కూడా ఎక్స్‌ప్లెయిన్ చేశానన్నమాట. ఓకే. నెక్స్ట్ వీడియోలో డాక్యుమెంట్స్ ఏం రెడీ చేసుకోవాలి, ఎవరైతే బీఎస్సీ నర్సింగ్‌లో జాయిన్ అవుదాం అనుకుంటున్నారో అని చెప్పేసి క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అలాగే ఆ నెక్స్ట్ వీడియోలోని ఈ నీట్ కౌన్సిలింగ్ సంబంధించి ఎంత స్కోర్ వస్తే ఈ ఆంధ్రప్రదేశ్ బీఎస్సీ నర్సింగ్ సంబంధించి మీరు జాయినింగ్ అవ్వడానికి మీకు వెసులుబాటు కల్పిస్తారు. ఓకేనా అని చెప్పేసి కూడా అంటే కట్ ఆఫ్ అనేది కూడా ఎంత ఉండబోతుంది అని చెప్పేసి కూడా మీకు నేను క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో మీరేం చేయాలంటే కంటిన్యూషన్ అని చెప్పేసి కామెంట్ చేయండి. ఓకేనా. కంటిన్యూ అని